చేశాడు స్టాలిన్. ఏఐఏడిఎంకేను వీళ్ళు కలిసి పొత్తు పెట్టుకోవడానికి. కానీ ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి షణ్ముఖం వర్గం ఎదురు తిరిగింది. పళనిస్వామిను మనము వాళ్ళ ఏది స్టాలిన్ పళనిస్వామి కుమ్మక్క అయిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనౌన్స్ కూడా చేశారు కదా, రేపు చెప్తామని. అంతా రెడీ అయిన తర్వాత షణ్ముఖం వర్గం అడ్డం తిరిగింది. వాళ్ళు ఆల్రెడీ విజయ్తో టచ్ లో ఉన్నారు. వాళ్ళు అందుకోసం పళనిస్వామితో విభేదించి, నువ్వు అసలు పుట్టిందే డిఎంకేకి వ్యతిరేకంగా ఏఐఏడిఎంకే, నువ్వు వెళ్ళి ఆడితో కలవడం ఏంటి అని చెప్పేసి అడ్డం తిరిగారు. తిరిగేసేసే వల్ల ఆగింది. లేకపోతే డిఎంకే ఏడిఎంకే కూటమి ప్రభుత్వం వచ్చేది. అప్పుడు వీళ్ళ పార్టీలు వాళ్ళ పార్టీలు కలిసి ఉండేవి, చేసేవాడు. అక్కడ చివరిలో మిస్ అయింది ఏంటయ్యా అంటే, ఆ షణ్ముఖ వర్గం అడ్డం తిరగడం వల్ల ఆగింది. అంత చేసినా కూడా అత్యవసరే ఉంది. కాబట్టి వీళ్ళు లెక్కేసుకుంటుంది ఏంటి, స్టాలిన్ కి బాగా భయం ఉంది. ఎందుకు అంటే అయిపోయింది టర్మ్ అతనిది, ఇప్పుడు కొడుకు వచ్చేసాడు, ఇప్పుడు కొడుకుని ఇన్ఛార్జీ చేశాడు. సీఎం పదవిగా ఇప్పుడు వాస్తవంగా అయితే ఈ 5 ఏళ్లలో సీఎం పదవి రాదు. ఇప్పుడు తీసుకుంటే బోనస్. ఈ 5 ఏళ్ల తర్వాత అయితే అతనికి సీఎం కాలేడు. ఇక తన కొడుకు ఒప్పుకోడు, అవసరమైతే ఆ కొడుకు వేసేస్తాడు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పుడైతే అవకాశం వస్తే రాయేద్దాం, పోయేదేముంది. ఒక రకంగా విజయ్కి రాజకీయాలు కొత్త, ఇప్పుడు కొత్తగా సీఎం రాజకీయాలే కొత్త. ఒక రకంగా ముందే ఆయన ప్రతిపక్షంలో లేడు.